ఒక ఊరిలో మల్లికార్జున అని ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా పేదవాడు. తిండికి కూడా గతిలేని స్థితిలో ఉంటాడు. అతని భార్య పేరు పద్మావతి. వారికి చిన్ని అనే ఒక పాప ఉంటుంది. పాపం కటిక దారిద్ర్యంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఏవండి, చిన్ని బాగా ఏడుస్తూ ఉంది. బాగా ఆకలిగా ఉందంటండి. పాపం భోజనం చేసి 4 రోజులవుతుంది. మనం ఆకలికి తట్టుకోగలం, కానీ చిన్ని ఎలా తట్టుకోగలుగుతుందండి? అయ్యో, అవునా? నేను మాత్రం ఏం చేయగలను? డబ్బు సంపాదించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ నా రాతేంటో నాకే అర్థం కావడం లేదు. ఏం చేసినా చేతికి చిల్లి గవ్వ కూడా రావడం లేదు. సరే, ఆగు, నేను వెళ్ళి నా స్నేహితుణ్ణి డబ్బడిగి వస్తాను. అలా మల్లికార్జున తన స్నేహితుడైన గోపి వద్దకు వెళ్తాడు. ఏమిటి మళ్ళీ ఇంత పొద్దున్న ఎలా వచ్చావు? ఏం లేదు గోపి, కాస్త డబ్బు కావాలి. నా చేతికి డబ్బు రాగానే ఇచ్చేస్తాను. ఏమిటి, డబ్బు కావాలా? ఇప్పటికే నేను నీకు ఎంతో డబ్బిచ్చాను, కానీ నువ్వు అసలు ఆ డబ్బుని తిరిగివ్వనే లేదు. అలాంటిది మళ్ళీ నేను నీకు డబ్బు ఎలా ఇవ్వగలను? అలా గోపి అనడంతో మల్లికార్జున బాధపడుతూ ఇంటికెళ్ళిపోతాడు. ఏంటండి, డబ్బు తెచ్చారా? లేదు పద్మ, ఇక ఇవాళ కూడా చిన్నికి గంజి కాచే ఇవ్వు. నేను బయటికెళ్ళి డబ్బు సంపాదించుకొని వస్తా అంటూ మల్లికార్జున పక్క ఊరికి వెళ్తాడు. అక్కడ ఒక చెక్క దుకాణం వద్ద అందరూ గుమికూడి ఉంటారు. ఏమండి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇదే చెక్కతో చేసిన వస్తువులు అమ్మే దుకాణం. మేము అడవికి వెళ్లి చెట్లను కొట్టి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాం. అందుకుగాను మాకు కొంత డబ్బు లభిస్తుంది. అలా ఆ వ్యక్తి చెప్పడంతో మల్లికార్జున కూడా అడవికి వెళ్లి చెట్లను కొట్టడం ప్రారంభిస్తాడు. అలా ఎంతో కష్టపడి చెట్లను కొట్టి ఆ దుకాణం వద్దకు తీసుకెళ్తాడు. అరే, మీరు చాలా ఎక్కువ చెట్లను కొట్టి తీసుకొని వచ్చారు. ఇదిగోండి మీకు రావాల్సిన డబ్బు. అలా ఆ వ్యాపారి మల్లికార్జునకి కొంత డబ్బిస్తాడు. ఆ డబ్బుతో మల్లికార్జున హాయిగా ఇంటికెళ్తూ ఉంటాడు. ఇంతలో అతని చేతిలో ఉన్న డబ్బుని కాస్త కొందరు దొంగలు దొంగలించి తీసుకుని వెళ్ళిపోతారు. అరే, ఏమిటిది? నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇలా దొంగల పాలయ్యింది అంటూ బాధపడుతూ ఇంటికెళ్లి భార్యకి చెప్తాడు. పాపం వాళ్ళంతా ఎంతో బాధపడుతూ ఉంటారు. పద్మావతి దుర్గాదేవికి అపారమైన భక్తురాలు కావడంతో దుర్గాదేవితో తన బాధల్ని చెప్పుకుంటూ అలానే నిద్రపోతుంది. అప్పుడు దుర్గాదేవి పద్మావతికి స్వప్న దర్శనం ఇస్తుంది. నేను దుర్గాదేవిని. నీ బాధల్ని నేను తీరుస్తాను. రేపు శుక్రవారం ఉపవాసముండి నా నామాన్ని 1,000,000 సార్లు జపం చెయ్యి. నేను తప్పక నీ బాధని తీరుస్తాను. అలా దుర్గాదేవి స్వప్నంలో దర్శనమిచ్చి మాయమైపోతుంది. పద్మావతికి మెలకువ వస్తుంది. అరే, ఏమిటిది? స్వప్నంలో దుర్గామాత దర్శనమిచ్చింది. అమ్మ నన్ను నా కుటుంబాన్ని కరుణిస్తానని మాటిచ్చింది. అంటే ఖచ్చితంగా కరుణించే తీరుతుంది. నేను వెంటనే లేచి స్నానం చేసి అమ్మ నామాన్ని జపం చేయాలి. అలా పద్మావతి లేచి నది స్నానం చేసి ఉపవాసముంటూ అమ్మవారి నామాన్ని 1,000,000 సార్లు జపం చేస్తుంది. అలా అమ్మవారిని తన కష్టాలు తీర్చమని వేడుకుంటుంది. వెంటనే వారి కష్టాలను తీర్చడానికని దుర్గామాత ప్రత్యక్షమవుతుంది. పద్మావతి, నీ భక్తికి మెచ్చాను. నేను నీ కష్టాన్ని తప్పక తీరుస్తాను. నీకు బంగారు రాసులను కురిపిస్తాను. అలా దుర్గాదేవి మాయ చేసి బంగారాన్ని కురిపించాలని ప్రయత్నిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినా, ఎంత మాయ చేసినా ఆ ఇంట బంగారం మాత్రం కురవదు. దుర్గాదేవి పదే పదే ప్రయత్నించి విఫలమవుతుంది. ఏమిటి మాయ? ఈ సకల జగానికి రాణిని నేను. అయినా ఎందుకు నా మాయలు, నా మంత్రాలు ఫలించడం లేదు? కారణం ఏమై ఉంటుంది? అలా దుర్గాదేవి విషయం తెలుసుకుంటుంది. అమ్మా, ఏం జరిగిందమ్మా? ఎందుకు మాకు ఇన్ని కష్టాలొస్తున్నాయి? మేమేం పని చేసినా ఎందుకు ఎప్పుడూ ఆటంకాలు ఎదురవుతున్నాయి? చివరికి నీ శక్తి కూడా ఫలించడం లేదు. మేమేం పాపం చేసుకున్నామమ్మా? మీరు ఒక పెద్ద పొరపాటు చేశారు. విఘ్నాలను తొలగించి విఘ్నరాజు అనే నా పితృణ్ణి, అదే ఆ వినాయకుణ్ణి మీరు అవమానించారు. ఒక్కగానొక్క వినాయక చవితి నాడు
మీరు వినాయకునికి పూజ చేయకుండా డబ్బు అహంకారంతో ఇంట్లో మాంసాహారం తింటూ మద్యపానం సేవిస్తూ పెద్ద తప్పు చేశారు. ఆ వినాయకుని శాపం మీ పతనానికి కారణం. అవునమ్మా, నేను చేసింది తప్పే. ఇప్పుడు నా తప్పేమిటో నాకు బాగా అర్థమైంది. ఇకపై నేను అలాంటి తప్పులు చెయ్యను. దయచేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడమ్మా. అలా మల్లికార్జున అడగడంతో దుర్గాదేవి ఇలా అంటుంది. మీరు ప్రసన్నం చేసుకోవాల్సింది నన్ను కాదు, ఆ వినాయకుణ్ణి. ఇప్పుడే నేను మీ చేత వినాయక చవితి పూజ చేయిస్తాను. ముందుగా మనం బంకమట్టితో విగ్రహాన్ని తయారు చేద్దాం. అలా దుర్గాదేవి తన పుత్రుడైన వినాయకుని ప్రతిమని బంకమట్టితో చేస్తుంది. ఎప్పుడూ నలుగుపిండితో చేశాను. ఆపై ఇప్పుడు నాకు నా పుత్రుని ప్రతిమ తయారు చేసే అవకాశం దొరికింది. అలా దుర్గాదేవి వినాయకుని ప్రతిమని తయారు చేస్తుంది. ప్రతిమ ఎలాగో తయారైంది. ఇప్పుడిక కావలసింది 21 రకముల పత్రి. అమ్మా, ఇప్పుడు ఆ పత్రి అంతా ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడి నుండి తీసుకురావాలి? నేనుండగా మీరెందుకు కష్టపడడం? నేనే ప్రకృతిని. ఈ పత్రిలంతా నాలోనే మీకు లభిస్తాయి. అలా దుర్గాదేవి మాయ చేసి పత్రిని అలాగే పువ్వులను పండ్లను సృష్టిస్తుంది. ఈ పత్రి పువ్వులు అలాగే ఈ పండ్లు చూడ్డానికి నయన మనోహరంగా ఉన్నాయమ్మా. ఇక ఇప్పుడు ముఖ్యమైన పని ఒకటి చెయ్యాలి. ఏమిటమ్మా అది? నా పుత్రిని కోసం నా చేతితో కుడుములు అలాగే ఉండ్రాళ్ళు చెయ్యాలి. ఎన్నేళ్లయిందో నా బిడ్డకి నా చేతితో వంట చేసి. అమ్మా, నేను కూడా నీకు కుడుములు చేయడంలో సహాయం చేస్తాను. తప్పకుండా చెయ్యి. అలా దుర్గాదేవి పద్మావతి కలిసి వినాయకుని కోసం కుడుములు అలాగే ఉండ్రాళ్ళు చేస్తారు. ఇక ఈ ప్రతిమలోకి ప్రాణప్రతిష్ఠ చేసి స్వామిని ఆహ్వానించి పూజ చేయడమే ఆలస్యం. అలా దుర్గాదేవి ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయకునికి విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. అలాగే పూజని ఎంతో చక్కగా జరిపిస్తుంది. దుర్గాదేవి చేసిన పూజకి వినాయకుడు ప్రత్యక్షమవుతాడు. అమ్మా దుర్గామాత, ఇవాళ మీ పూజతో నేను ఎంతో సంతోషించాను. ఇక మీ చేత కుడుములు ఉండ్రాళ్ళు తిని నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి. ఆజ్ఞ వెయ్యండమ్మా. నన్నేం చేయమంటారు? ముళ్ళో కాళ్ళను తెచ్చి మీ కాళ్ళ వద్ద పెట్టమంటారా? లేదు లేదు పుత్రా, నాకు తెలుసు ఈ కుటుంబం నీ పట్ల తప్పు చేసిందని. కాని వీరు చాలా పశ్చాత్తాపంతో బాధపడుతున్నారు. దయచేసి వీరిని కరుణించి వారికి సిరి సంపదలను ప్రసాదించు. అలా దుర్గాదేవి అడగడంతో వినాయకుడు ఆ ఇంట సిరి సంపదల్ని కురిపిస్తాడు. పద్మావతి అలాగే మల్లికార్జున ఎంతో ఆనందిస్తారు. అలా వారిని ఆశీర్వదించి దుర్గాదేవి వినాయకుడు అక్కడి నుండి మాయమైపోతారు.